See, I didn't record much on some days, but I still want to include each one, whether it's 5 minutes of content or just 2. ఇదే మాట ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ ట్రిప్ చాలా స్పెషల్ అని. బట్ యాహ్! జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్. గుడ్ మార్నింగ్ వైజాగ్. ఈ వీడియోలో శ్రీప్రియ కాకినాడ నుంచి వైజాగ్ వచ్చింది. వైజాగ్ నుంచి ఇంకెక్కడికెళ్ళింది చూడబోతున్నారు. ఫస్ట్ వ్లాగ్‌ని అంత బాగా యాక్సెప్ట్ చేసి మీ ఎమోషన్స్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేసినందుకు ఐ ఫెల్ట్ సో గ్రేట్‌ఫుల్. ఎవ్రీ కామెంట్ చదివాము. చాలా ఎమోషనల్ అయ్యాము కొన్ని చదివి. ఫెల్ట్ సో హ్యాపీ. ఎవ్రీ డే లేవగానే మంచి కాఫీ పెట్టించేవాళ్ళు మా అత్తయ్య. సో తాగుతూ నా డే స్టార్ట్ అయింది. చకచక రెడీ అయిపోయి ఆర్చ్ వెళ్ళామన్నమాట. అలా కొన్ని లొకేషన్స్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వి హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైం. నేను వైజాగ్ రావడం ఐ గెస్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం. ఒకసారి బర్త్డేకి అరకులో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను, ఇంకోసారి ఫ్రెండ్స్తో వచ్చాను. అలా బాగానే వచ్చాను, కానీ దిస్ టైం ఇట్ వాస్ వెరీ 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 స్పెషల్. డాడీ ముందు అత్తయ్య తీసావు కదా, అది రాయలేదంటే తర్వాత యాజ్ యూజువల్ కుదిరినప్పుడల్లా కెమెరా ఓపెన్ చేసి ఒక ఫోటో క్లిక్ చేయడం, ఆ ఫోటో గురించి డీటెయిల్స్ రాసుకోవడం. ఇలా ఎవరైనా డెడికేటెడ్గా ఒక పని చాలా ప్రేమతో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే నాకైతే ముచ్చటేస్తుందండి. వీడి పుస్తకం అందరు కెమెరాలు చూసి అందుకని అనుకుంటున్నారు ఫోటోషూట్కి వచ్చామని. అవునా? వాళ్ళకి తెలుసు. అయ్యో, irrespective of the occasion we'll carry cameras with us everywhere. ఏదో మిస్ అయ్యామన్నా నీ మధ్యలో, నువ్వే తీసుకుంటావు. బాగుంటుంది. And from there we went to have our lunch at Daspala. అయ్యో నన్ను మా అత్తయ్యని కలిపి పెంటెక్స్ కెమెరాలో ఒక ఫోటో తీశాడు. ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ తీసాడు కదా, చూస్తాను ఎలా వచ్చింది తర్వాత అడిగిచ్చాక. కాశ్మీర్ ట్రెక్ వెళ్ళినప్పుడు ఆడిన సుడోకు గేమ్ మళ్ళీ ఫుడ్ వచ్చే లోపల అక్కడ కనిపించిందని ట్రై చేశాను. ఎక్కడో ఒక నంబర్ తప్పేశాను. గయా. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ కదా, మనం వెయిట్ చేసేటప్పుడు బుర్రకు కాస్త పదును పెడితే ఇంకొంచెం ఎక్కువ తింటామనేమో మరి. బట్ గేమ్ అవ్వలేదని ఫ్రస్ట్రేషన్తో తక్కువ కూడా తినొచ్చుగా, అప్పుడు ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. అదే ఈ జగదాంబ థియేటర్లో మీరు చూసిన ఫస్ట్ ఫిలిం ఏంటి? నేను చూడడం కుదరలేదు. యాక్చువల్లీ డ్రాగన్ మూవీ చూద్దాం అనుకున్నాను. సరే మళ్ళీ వచ్చినప్పుడు అందులో ఏదో ఒక మూవీ చూసి ఎక్స్పీరియన్స్ అవుతా. నీలాకాశం ఎంత దూరమున్నా ఎగిరామంటే అందదా, ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పిలిచామంటే నిజంగా నిజం కాదరయ్య రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో జల్లు జల్లుమంటూ గుండె జల్లుమంటూ అడుగులేసిన స్వరాల కొత్త బాటలో. లేదా నేను కూడా వచ్చా. ఏమన్నా చలికాలం బాగుంది కదండి. వేస్తారా? ఎగ్జాక్ట్ ఏరియా ఎక్కడో తెలియదు, కానీ అలా బీచ్ రోడ్ దాటి ముందుకు వస్తే లెఫ్ట్లో అరకు కాఫీ అని కనిపించింది. నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ లెఫ్ట్లో కొన్ని హట్స్లా పెట్టి కాఫీ అమ్ముతారు కదా, ఆ టేస్ట్ గుర్తొచ్చింది. చాలా బాగుండే.
Feb 23rd మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే కదా, అది చూసేసి ఇంకో కప్ కాఫీ తాగి ఛాన్స్ దొరికితే కాఫీ తాగేశారండి. వైజాగ్లో విజయనగరంలో ఉన్నప్పుడల్లా. ఇంకో హైదరాబాద్లో అంత కాఫీ అలవాట్లేదు. ఆ తర్వాత గౌతమ్ ఫ్రెండ్, అదే మొన్న మీరు బ్లాగ్ కింద పాప మధ్యలో మీ ఫ్రెండ్ బలైపోయారు అన్నారు కదా, దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ ఐ మస్ట్ సే దిస్, దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు. అంటే నేను చూసిన చాలా తక్కువ హౌసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హౌసెస్ అనిపించింది. ఒక మంచి ఆరా ఉంది అనిపించింది. ఫెల్ సో గుడ్. నమస్కారం అండి, నా పేరు గౌతమ్ రాజ్ శ్రీప్రియ గారి హస్బెండ్. తర్వాత సబ్స్క్రైబ్ టు ఆ తర్వాత గౌతమ్ క్లోజ్ ఫ్రెండ్ ప్రీతం అని ఉన్నారు, వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసాము. ఆంటీ ఇడ్లీ కారా అండ్ దెన్ వాటిలోకి నంచుకోవడానికి చట్నీతో పాటు కూర్మా చేసి రెసిపీ అడిగాను. త్వరలో తెలుసుకుని అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఓకే అది చలరే గాలి లలా లక్ 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 లేలా లక్ 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 లేలా. Your Akka is my Laila. And from there we went to one of the famous ఇరానీ చాయ్ అంట. అనుకున్నాను మా హైదరాబాద్ వాళ్ళకి మీరు వైజాగ్లో మరి ఇరానీ చాయ్ ఇప్పిస్తారు అని. దాంతోపాటు అక్కడ లెమన్ టీ చాలా ఫేమస్ అంట, న్యూస్లో కూడా వచ్చింది. బట్ పొద్దున లెమన్ టీ తాగాలని అనిపించలేదు, సో ఇరానీ చాయ్ తాగాను, బాగుంది. ఇంకా రోజు లంచ్ రసపూర్ణ అని ఒక కర్రీ పాయింట్ ఉందండి కదా, చాలా ఫేమస్ అని విన్నాం. సో అక్కడికి వెళ్ళి కర్రీ తీసుకుని అంటే ఏం ఉపయోగం, మేము వెళ్ళేసరికి అయిపోయి. ఇదేమో హైదరాబాద్ అయితేనా. మీన్ వెల్ మై ఫాలోవర్స్ బి లైక్, ఊరికే ఏంటి హైదరాబాద్ ఏదో అంటారు, అయితే వెళ్ళిపో, మీ హైదరాబాద్ వెళ్ళిపో అనేగా, వైజాగ్ వాళ్ళకి హర్ట్ అవుతున్నాం అనేగా, ఏదో ఊరికేరా. చాలానే టీ స్టాల్స్ ఉంటాయి, బట్ కొన్ని కొన్ని చోట్ల ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి తాగాలని అనిపిస్తుంది కదా. అలా ఒక చిన్న షాపే, పెద్ద ఫేమస్ ఏం కాదు కానీ, పావని టీ స్టాల్ అని వెంకోజీపాలెం జంక్షన్ దగ్గరంట. అక్కడ బాగుంటుందని గౌతమ్ తీసుకెళ్ళాడు. ఉన్న రోజులు అక్కడికి వెళ్ళి టీ తాగాను. జింజర్ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందంటే ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి 2 కప్పులు తాగాను. ఎస్. అండ్ ఫ్రమ్ వైజాగ్ వి స్టార్టెడ్ టు విజయనగరం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, అక్కడి నుంచి ఇంకెక్కడికో ఎందుకు వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు మీకు రావచ్చు. కొన్నిసార్లు సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఎక్కడ వెళ్ళినా అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయిన మెమరీస్ మాత్రం ఈ బ్లాగ్స్లో షేర్ చేస్తానండి. అది మ్యాటర్. దాంట్లో వచ్చారా గట్టిగా వే మమ్మీ. పదా. హలో. హాయ్ మామయ్య. హాయ్ హాయ్. ఓయ్ సౌభాగ్యం. గౌతమ్ నానమ్మ అంటే నాకు అమ్మమ్మ. ఇంకో చెప్పాలా, మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ, గౌతమ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్. యా. ఏ సౌభాగ్యం, ఏమిటి సంగతి? నమస్తే. బాగుంది. ఆశీర్వదించు. ఆశీర్వదించే. థ్యాంక్ యూ. బాగున్నారా? నాకు దీర్ఘాయుష్మాన్ భవ. నేనెవరు? నువ్వు గౌతమ్. మీరు గౌతమ్ బాబు అని పిలుస్తారంట కదా. మంచి పని చేస్తారు. థ్యాంక్ యూ. మార్నింగ్ లేవగానే బ్రష్ కంటే ముందు కాసేపైకి అత్తయ్య కాఫీ ఇస్తారు అన్న మంచి మూడ్లో లేచేదాన్ని అనమాట. వాళ్ళ ఇంటికి కొంచెం లెఫ్ట్లోనే
మంచిగా వాక్ చేసుకోవడానికి కొబ్బరి చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు ఉన్న స్పేస్ ఒకటి ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్ళాడనమాట. మళ్ళీ వర్క్ మీద వైజాగ్ రావడం వల్ల అక్కడ శ్రీదేవి మీల్స్లో భోజనం బాగుంటుందని తెలియడం వల్ల అక్కడికి తీసుకొని వెళ్ళాడు. బాగుంది, నిజంగా బాగుందన్న. లేదు, నిజంగా బాగుంది. యాక్చువల్లీ జోక్స్ అపార్ట్, మంచిగా నాకు ఎక్కువ గార్లిక్ లేకుండా మంచి మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నార్మల్ వీడియో మీ ఫ్యాన్స్ తిట్టుకుంటాను నన్ను. వెడ్డింగ్కి వచ్చాడు. విడు కాబట్టి ఇంకోడ ఎవడరా వాడు? అత్తయ్యకి నువ్వు ఎందుకు తెలుసు నవ్వలేకపోతుందని. ఆ చుట్టూ గౌతమ్ చూడు పర్లేదు నాకు. అత్తయ్య ఎందుకు తెలుసు నవ్వలేకపోతుంది. నువ్వు నవ్విన 24 గంటల వరకు ఫోటో తీయపోతే ఎప్పటిచ్చారు చూసుకో. మళ్ళీ మంచిగా ఫోన్ ఉండండి. ఇప్పుడు తీసి ముంచి పేసేస్తుంది. ఎక్కడో వస్తుంది. ఈ వీడియో కనుక నువ్వు బ్లాగ్ లో పెట్టలేదంటే బ్లాగ్ పెట్టండి, ఇలాగ తీయాలి. ఇలా కూడా పెట్టచ్చు. ఇక్కడికి వచ్చి ఆగుతూ ఉంటాం, దాని మీద కూర్చుంటాం. దీని మీద ఏం చేయాలి వాళ్ళ స్పాట్ లోకి వచ్చి చెప్పు, ఒకటి చెప్పు. అన్కన్వెన్షనల్ థింగ్స్. డిఫైన్ అన్కన్వెన్షనల్. టాపిక్ డైవర్ట్ చేయకు, చెప్పు. ఐ లవ్ యూ ప్రియా. ప్రియా మావయ్య గారు వైజాగ్లో ఉన్నప్పుడల్లా విజిటర్స్ క్లబ్లో టెన్నిస్ ఆడతారనమాట. చాలా మంచి స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్. మ్యాచెస్ చూడడం ఆర్ కుదిరినప్పుడల్లా వెళ్ళి ఆడడం చాలా బాగా అనిపించింది. తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగనే కోసం ధరించిపోనా తెలియలా దొరికితే నీ స్నేహం. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టగానే హే శ్రీ సాయిరాం పార్లర్కి వచ్చారా, చాలా బాగుంటుంది టీ అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అన్నిటికంటే నచ్చింది నాకు స్టీల్ గ్లాస్లో టీ సర్వ్ చేయడం. ఐ లైక్ ఇట్. వైజాగ్లో చాలా మందికి బహుశా తెలిసి ఉంటుంది ఈ జిమ్ గురించి. దిస్ ఇస్ విక్రమ్స్ ఫిట్నెస్ ర్యాక్, హెచ్పి కాలనీలో. వైజాగ్లో ఉన్నప్పుడు గౌతమ్ రెగ్యులర్గా వెళ్ళే జిమ్ అనమాట. ఒకసారి వీడియో కాల్లో జిమ్ని చూపిస్తే బహుశా నేనైతే ఇలాంటి జిమ్ ఎక్కడ చూడలేదు. చాలా ఓపెన్గా, చుట్టూతో చెట్లు, ఏసీలు లేకుండా, ఫ్రెష్ ఎయిర్తో, ఎన్ని ఎక్విప్మెంట్, ఇది చాలా యూనిక్గా. అండ్ దెన్ విక్రమ్ అన్న అండ్ వాళ్ళ వైఫ్ది కూడా వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో వీడియో కాల్లో అలా చూసి ప్లేస్ వెళ్ళి విజిట్ చేయాలని అనిపించి తీసుకెళ్ళమని అడిగాను. ఇలాంటి ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇలాంటి ప్లేస్లో వర్కౌట్ చేయడం ఈజ్ ఎ బ్లిస్ కదా. విక్రమ్ అన్న అంత వెయిట్ మోసి కింద వరకు వెయిట్స్ తెచ్చిస్తే మేం కష్టపడిపోయినట్టు వెంటనే వెళ్ళి ప్లేట్ పునుగులు తిన్నాం. ఎత్తమండి సేటదమలమండి. Scene directed by Gautam Rachiraju while Sripriya was lost in thoughts. Back to Vijayanagaram.
ఇన్ని రోజులు కలపాలని లేదు కానీ బట్ ఎవ్రీ డే చాలా ప్రశాంతంగా అక్కడ ఉండబట్టి అన్నీ క్యాప్చర్ చేయడానికి అని ఆలోచన రాలేదు. కొన్ని ఇంటెన్షనల్లీ క్యాప్చర్ చేయలేదు. బట్ 26 ఫ్రాంక్గా చెప్పాలంటే నా ఫేవరెట్ డే అనుకోవచ్చు. నేను గౌతమ్తో కలిసి తన కాలేజ్కి వెళ్ళాను. తను నాతో కలిసి మా అమ్మ తన చైల్డ్హుడ్ డేస్లో రాజ్యంలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళు, ఆ ఇంటికి వెళ్ళాము. ఇంతకంటే స్పెషల్ ఏముంటే చెప్పండి. See you guys in the next vlog. Until then, take care.